మన్నా వర్తమానములు. మన్నా శ్రోతలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ కార్యక్రమంలో మన్నా మినిస్ట్రీస్ వారు మధుర సంగీతం, ఆత్మీయ పాటలు, దైవ వాక్యమును మీకు వినిపించుచున్నారు. ఇప్పుడు ఒక పాట పాడిన తరువాత రెవరెండ్ ఎం దేవదాస్ గారు దైవ వర్తమానమును అందిస్తారు.
మన్నా వర్తమానములు వినుచున్న ప్రియ సోదరీ సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు నా వందనములు. అందరూ బాగున్నారా? రండి, దేవుని వాక్యం వినండి, దైవ దీవెనలు పొందండి. ప్రార్థించి దేవుని వాక్యము ధ్యానించుదము. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఈ సమయమందు నీ వాక్యము ధ్యానించుచుండగా మాతో మాట్లాడి మమ్మును ఆశీర్వదించి మీరు మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థించుచున్నాను, ఆమేన్. మన ధ్యానము నిమిత్తము యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము చదువుదము. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును, ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ప్రియులారా, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచును అని చూచుచున్నాము. ఈనాడు అనేకులు రోగములతో, వ్యాధులతో బాధపడుచున్నారు. వీరికి స్వస్థత కావాలి. స్వస్థత కొరకు ఎన్నో ఆసుపత్రులు తిరుగుచున్నారు, ఎన్నో మందులు వాడుచున్నారు. డబ్బులైపోయినవి గాని జబ్బు తగ్గలేదు. మందులే కాకుండా విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచునట. మనకు స్వస్థత కావాలి గనుక విశ్వాస సహితమైన ప్రార్థన అనగానేమో తెలుసుకొని విశ్వాసముతో ప్రార్థించి స్వస్థత పొందుదము. విశ్వాస సహితమైన ప్రార్థనలో 2 విషయములున్నవి. ఒకటి విశ్వాసము, రెండవది ప్రార్థన. విశ్వాసం అనగానేమి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనములో విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. చూచితిరా? కనబడనిది ఉంది అని నమ్ముట. ఇలాగు జరుగుతుంది అనున్నది జరిగింది అని నమ్ముటే విశ్వాసము. ఇలాగు చేయుట, నమ్ముట మానవులమైన మనకు అసాధ్యము. ఇట్టి విశ్వాసము మనలో పుట్టవలెనంటే, కలుగవలెనంటే మనము ఏం చేయాలి? మొదటిగా వినాలి. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనములో వినుట వలన విశ్వాసము కలుగును అని ఉన్నది. ఏమి వినాలి? దేవుని వాక్యం వినాలి. యేసు క్రీస్తును గూర్చి వినాలి. ఆయన చేసిన కార్యములను గూర్చి వినాలి. రెండవదిగా ఆత్మ పొందాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22, 23 వచనములలో ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. గమనించితిరా? పరిశుద్ధాత్మ వలన అనుగ్రహింపబడు వాటిలో విశ్వాసమొకటి. ఆత్మ వలన విశ్వాసము అను వరము అనుగ్రహింపబడునని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 9వ వచనము తెలుపుచున్నది. కనుక పాపములు ఒప్పుకొని యేసు ప్రభుని నమ్ముకొని బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధాత్మదేవా నాలోనికి రండి అని అంటే ఆయన వస్తాడు, విశ్వాసం ఇస్తాడు. అవిశ్వాసం, అపనమ్మకం తొలగిస్తాడు. విశ్వాసంతో ప్రార్థిస్తే రోగి స్వస్థపరచబడును. ప్రార్థన అనగానేమి? ప్రార్థన అనగా దేవునికి మనవి చేయుట, లేక దేవునిని అడుగుట. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనములో అడుగుడి మీకివ్వబడునని యేసు చెప్పాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనములో నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతునని యేసయ్య చెప్పారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనములో నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడునని కూడా యేసు ప్రభువు చెప్పారు. కనుక అడగాలి, యేసు నామములు అడగాలి, యేసు మాటలు నమ్మి అడగాలి. అలాగు అడిగినచో ఆయన తప్పక అనుగ్రహించును. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనము నుండి 13వ వచనం వరకు చదివినచో యేసునొద్దకు శతాధిపతి వచ్చాడు. తన దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడు, బాగుచేయుమని వేడుకున్నాడు. నేను వచ్చి స్వస్థపరచదనని యేసు చెప్పారు.
నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును. నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చునని శతాధిపతి చెప్పాడు. యేసు ఈ మాటకు ఆశ్చర్యపడి, ఇశ్రాయేలులో ఎవనికైనాను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని చెప్పి, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పారు. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. దేవునికి స్తోత్రం. చూచితిరా, శతాధిపతి యొక్క విశ్వాస సహితమైన ప్రార్థన రోగి అయిన దాసుని స్వస్థపరిచెను. శతాధిపతి స్వస్థపరచలేదు, యేసు స్వస్థపరిచెను. యేసు స్వస్థపరచువాడు. యేసు స్వస్థపరచవలెనంటే మనము విశ్వాసముతో ప్రార్థించాలి. రేడియోలో దేవదాసు గారు ప్రార్థిస్తే నా వ్యాధి పోతుందా అని అనుమానించకు. నేను విశ్వాసముతో ప్రార్థిస్తాను. నీ విశ్వాసముతో ఉండు, యేసు స్వస్థపరచును. నీలో విశ్వాసం కలగాలంటే పాపం ఒప్పుకోవాలి. యేసు ప్రభువును రక్షకునిగా నమ్ముకోవాలి. యేసు ప్రభువును నీ రక్షణగా అంగీకరించ కోరినచో ఈ మాటలు చెప్పుము. యేసు ప్రభు, నేను పాపిని, నీ రక్తముతో నా పాపములు కడిగి క్షమించి రక్షించండి. నీవే నా రక్షకుడు, నిన్నే పూజిస్తాను. యేసు నామమున అడుగుచున్నాను, ఆమేన్. రోగుల కొరకు ప్రార్థిస్తున్నాను. అందరూ కండ్లు మూసుకోనండి. మీ ఇంటనున్న రోగుల కొరకు మీరు కూడా విశ్వాసముతో నాతో కలిసి ప్రార్థించండి. యేసు స్వస్థపరచును. స్వస్థత పొందిన వారు మాకు లెటర్ ద్వారా తెలపండి. మేము ప్రభువును స్తుతిస్తాం. ప్రార్థన. మా పరమ తండ్రి, ఎయిడ్స్, బీపీ, షుగర్, గుండెపోటు, క్యాన్సర్, వ్యాధులతో, చెవుడు, గ్రుడ్డి, నత్తి వ్యాధులతో బాధపడుచున్న వారి కొరకు ప్రార్థించుచున్నాను. విశ్వాస సహితమైన ప్రార్థన. రోగిని స్వస్థవచ్చునని నమ్మి ప్రార్థిస్తున్నాను. యేసు నామములో ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి, రక్షించండి. యేసు నామమున ప్రార్థించుచున్నాను, ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఇంతవరకు మన్నా వర్తమానములను మీరు వింటున్నారు. మీకేమైనా ప్రార్థన అవసరతలు, సందేహాలున్నయడలా మాకు రాయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాము. మీ ఆధ్యాత్మిక పెరుగుదల కొరకు మన్నా మాసపత్రికను ప్రచురిస్తున్నాము. మా చిరునామాకు రాయండి. మన్నా వర్తమానములు, పోస్ట్ బాక్స్ 65, హైదరాబాద్ 500004, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరోసారి, మన్నా వర్తమానములు, పోస్ట్ బాక్స్ 65, హైదరాబాద్ 500004, ఆంధ్రప్రదేశ్. వచ్చే వారం ఇదే సమయానికి కలుసుకుందాము. దైవ ఆశీర్వాదములు మీరు మెండుగా పొందాలని ప్రార్థిస్తూ మీ సహోదరి కొమానపల్లి రేచల్ జ్యోతి.